డే 1 నుంచి 21 డేస్ టైం పీరియడ్లో మన యొక్క బ్రెయిన్ ఏ విధంగా వర్క్ చేస్తుందో దాని మీద మాట్లాడుకోబోతున్నాము. మనం ప్రతిరోజు చేసే వర్క్ అంతా మనం ఏ పని చేసినా ఇక్కడ ఫెయిల్ అయినా ఏ విధంగా ఉన్నా కూడా మన బ్రెయినే చెప్తుంది మనం బ్రెయిన్ వల్ల ఇలా అయ్యామని అనుకుంటాం. కానీ మన బ్రెయిన్లో 95% వర్క్ చేసేదంతా కూడా మనకున్న సబ్ కాన్షియస్ మైండ్. వాట్ ఈస్ సబ్ కాన్షియస్ మైండ్? నేను మీ లక్పతి బిజినెస్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్. మనం చెప్పుకోబోయే ఈరోజు సబ్ కాన్షియస్ మైండ్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాము. సబ్ కాన్షియస్ మైండ్ ఏంటంటే మన బ్రెయిన్ లోనే ఇంకో బ్రెయిన్ ఉంటుంది. అదేంటంటారా, మనకు ఐస్బర్గ్ చూసే ఉంటారు మీరు. మంచు కొండలు చూస్తే వాటర్ మీద ఉంటుంది. వాటర్ లోపల దాని భాగం కోన్ ఆకారంలో కింద పొడవుగా ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. అంటే మన బ్రెయిన్ కూడా అలాగే కనిపించదు. అంటే మంచు కొండ పైన మంచే కనిపిస్తుంది, కింద లోతులో ఉన్న వాటర్ లో కింద ఉన్న కోన్ భాగం మనకు కనిపించదు. సేమ్ మన బ్రెయిన్ ఏదైతే ఉందో, బ్రెయిన్ వెనుక ఉన్న భాగం సబ్ కాన్షియస్ ఏదైతే ఉందో ఆ సబ్ కాన్షియస్ మనకు కనిపించదు. బట్ వర్క్ చేసేదంతా కూడా 95% అంతా సబ్ కాన్షియస్ మైండే. సో సబ్ కాన్షియస్ మైండ్ ఏదైతే ఉందో మనకు చూసుకున్నట్లయితే, మన మెమరీ పవర్ చూసుకున్నట్లయితే నెంబర్ 1 వచ్చేసి మెమరీ బ్యాంక్. మెమరీ బ్యాంక్ ఏదైతే ఉందో మనకు మెమరీ బ్యాంక్ లో అన్ని విషయాలు కూడా మెమరీ బ్యాంక్ లో అన్లిమిటెడ్ ఉంటుంది. ఎంత స్టోరేజ్ అయినా మన మెమరీలో చేసుకోవచ్చు, అంత స్టోరేజ్ మనకు ఉంటుంది. ఈ రోజుల్లో టెరాబైట్, 1 టెరాబైట్, 10 టెరాబైట్, 100 టెరాబైట్స్ ఉంటాయి. మనది అలా కాదు. ఎంత స్టోరేజ్ అయినా ఒక మెమరీ అయిపోతే ఇంకో మెమరీ మారుస్తాం. మన బ్రెయిన్ కి అలా ఉండదు. సో మెమరీ పార్ట్ ఈస్ ద ఇంపార్టెంట్. బిగ్ మెమరీ బ్యాంక్ లో మనకు వచ్చేసి ఏదైతే ఉందో ఒక సెకండ్ కి మన మెమరీ తీసుకునేది ఒక సెకండ్ లో మనకు లెవెల్ మినియల్ బిట్స్ అనేది ఒక సెకండ్ కే తీసుకుంటది సబ్ కాన్షియస్. నార్మల్ మైండ్ వచ్చేసి ఒక సెకండ్ లో మనకు ఓన్లీ 40 బిట్స్ మాత్రమే తీసుకుంటుంది. అంటే అబ్జర్వ్ చేయండి మీరు ఎంత పవర్ఫుల్ మన సబ్ కాన్షియస్ మైండ్. అండ్ నెంబర్ 2 వచ్చేసి ప్లెసిబో అంటాము. ప్లెసిబో ఏంటంటే మనకు డాక్టర్స్ దగ్గర మనకు ఏమైనా ట్రీట్మెంట్ అయింది, హాస్పిటల్లో ఉన్నాము, హాస్పిటల్లో ఉన్నప్పుడు మనకు ఒక డాక్టర్ మెడిసిన్ ఇస్తారు. ఈ టాబ్లెట్ వేసుకోండి, రేపు మీకు రోగం తగ్గిపోతుంది, లేదంటే మీకు సర్జరీ అయింది, ఈ టాబ్లెట్ మెడిసిన్ వాడండి, మీకు 2 డేస్ లో మీరు నడవగలుగుతారని చెప్తారు. సో మనం బ్రెయిన్ యాక్టివ్ ఏమవుతుందంటే, మన సబ్ కాన్షియస్ ఏం చెప్తుందంటే 2 డేస్ లో మనం నడవగలుగుతున్నాము, ఈ టాబ్లెట్ వేసుకుంటే రేపు మనకు జ్వరం తగ్గిపోతుంది. సో మనం బ్రెయిన్ కి సబ్ కాన్షియస్ కి అందించుకుంటున్నాం. దాని వల్ల ఏమవుతుందంటే మన బ్రెయిన్ యాక్టివ్ లోకి వచ్చేస్తుంది. ఇమీడియట్ గా ఈ రోజు పడుకుంటాము, రేపు జ్వరం తగ్గిపోతుందని మన బ్రెయిన్ కి సమాచారం అందించగానే మన జ్వరం వెళ్ళిపోతుంది. అదే విధంగా మనం వాకింగ్ లో కూడా 2 డేస్ లో వెళ్ళిపోతాం. దట్ ఈస్ ప్లాసిబో అంటాం దీన్ని. థర్డ్ వన్ ఇస్ ద హిప్నాసిస్. హిప్నాసిస్ అంటే కళ్ళు మూసుకొని దాని మీద మనకు మనకు ఒక మెమరీ పవర్ ని మనకు రిపీటెడ్, అంటే మనకు పాత జ్ఞాపకాలు ఏవైతే ఉంటారో అవన్నీ మనకు గుర్తు రావాలంటే హిప్నాసిస్ చేపిస్తారు. హిప్నాసిస్ చేసేటప్పుడు మనకు కొన్ని ఆ రోజు ఇలా జరిగింది, ఈ విధంగా ఉందనగానే మన బ్రెయిన్ ఎక్కడో వెళ్ళిపోతుంది, పాత జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోతాయి. పాత జ్ఞాపకాలు అన్ని కూడా మనకు కళ్ళ ముందు కనిపిస్తుంటాయి. దానివల్ల మన మెమరీలో ఉన్న సబ్ కాన్షియస్ లో ఉన్న, అంటే ఎంత పవర్ఫుల్ చూడండి. మీకు ఇక్కడ మన బ్రెయిన్ లో ఇంత స్టోరేజ్ ఇంత ఉంటుందంటే మనం నమ్మలేం కదా. సో మనకు 21 ఇయర్స్ గా మనం ఎడ్యుకేషన్ లో ఉంటాము, బట్ ఏం చదువుకోలేదు, ఏం చేయలేదు అని అనుకుంటుంటాం. బట్ మనం 21 ఇయర్స్ నుంచి ఎంతో స్టోరేజ్, ఎంతో మెమరీని, ఎంత సబ్జెక్ట్ ని మన బ్రెయిన్ లో ఎక్కించుకుంటూ ఉంటాం. కానీ సందర్భం వచ్చినప్పుడు మనం మాట్లాడేటప్పుడు అవంతా కూడా మనకు తెలిసిపోతూ ఉంటుంది. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. మనకు బిలీఫ్ సిస్టమ్ ప్యాటర్న్ ఉంటుంది. బిలీఫ్ ప్యాటర్న్ ఏదైతే ఉందో, బిలీఫ్ ప్యాటర్న్ లో మనకు వచ్చేసి స్టేజ్ మీద మాట్లాడాలన్నా, ఎక్కడైనా మనము మాట్లాడాలి, ఎవరితోనైనా మాట్లాడాలి, లేదంటే ఒక జాబ్ లో గానీ ఇంటర్వ్యూలో గానీ మాట్లాడాలంటే ఆ ట్రస్ట్ ఉండదు. చిన్న స్టోరీ చెప్తాను. రాము, బాలు అని ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. రాము ఇద్దరు ఫ్రెండ్స్ లో వాళ్ళు వచ్చేసి ఒకే ఇంట్లో ఉంటుంటారు. బట్ రాము వాళ్ళ ఫాదర్ ఏం చెప్తూ ఉంటారంటే, డబ్బులు ఊరికే రాలేదు, మీరు చదువుకో, డబ్బులు పెడుతున్నా అని చెప్పి డబ్బు మీద వాళ్ళకి భయం అనేది ఏర్పాటు చేస్తారు. అండ్ బాలు వాళ్ళ ఫాదర్ ఏం చెప్తారు, మీరు సంపాదించవచ్చు, ఎంతైనా సంపాదించవచ్చు, ఏదైనా చేయొచ్చు అని చెప్పి ఆయన కాన్ఫిడెంట్ ఇస్తారు. పెద్దగా అయిన తర్వాత ఆయనకు బాలు ఏమైతారంటే, ఆయనకి ఏ సందర్భం వచ్చినా దానికి డైరెక్ట్ గా అటాక్ చేసి దాని మీద ఆయన ఏదున్నా కూడా భయపడకుండా సాధించడానికి ప్రయత్నిస్తారు, డబ్బులు సంపాదించుకుంటారు. అదే విధంగా రాము ఏం చేస్తారంటే, ఇక్కడ చిన్నప్పటి నుంచి ఆయన భయపడుతూ, అమ్మో డబ్బు ఖర్చు పెడితే మళ్ళీ రాదు అనే భయంలోనే ఉండిపోతారు, ఏమి చేయాలన్నా చేయలేకపోతారు. ఆ విధంగా బిలీవ్ సిస్టమ్ ఏదైతే ఉందో, మన బ్రెయిన్ కి ఏదైతే మనం బిలీవ్ సిస్టమ్ ని మనం ఎక్కించుకుంటామో, అదే మనకు చిన్నప్పటి నుంచి ఏదైతే మన బ్రెయిన్ లో ఎక్కిపోతుందో అదే మన బ్రెయిన్ లో ఉండిపోతుంది. ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్తారు, వన్స్ వి యాక్సెప్ట్ అవర్ లిమిట్స్ వి గో బియాండ్ దెమ్. అంటే ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఈ విధంగా చెప్తుంటాడు, ట్రస్ట్ ఏ విధంగా బిలీవ్ చేయాలి, బిలీవ్ సిస్టమ్ ఏ విధంగా చేయాలి. సో మనం ఏదైనా బిలీవ్ సిస్టమ్ ఉన్నప్పుడు అది డైలీ మనం ప్రాక్టీస్ చేసుకోవాలంటే అది మనకు రైటింగ్ అనేది ఉండాలి. రైటింగ్ పార్ట్ లో మనము నోట్ ప్యాడ్ లో, మనం డైలీ యాక్టివిటీస్ లో రైటింగ్ ప్యాడ్ లో డైలీ ఏం చేస్తున్నామో అది మనము కన్సిస్టెంట్ గా మనం దాని మీద రాసుకున్నట్లయితే డెఫినెట్ గా మనకు అది గుర్తుండిపోతుంది. అండ్ బ్రెయిన్ అనేది రీప్రోగ్రామింగ్ చేస్తూ ఉండాలి. బ్రెయిన్ ని రీప్రోగ్రామింగ్ చేస్తూ ఉంటే అది మనకు మైండ్ లో ఉండిపోతాయి. నెంబర్
నెంబర్ 2 వచ్చేసి అండర్స్టాండ్ యువర్ డోపామైన్. డోపామైన్ లో ఏమొస్తుందంటే హై స్టిమ్యులేషన్ అండ్ లో స్టిమ్యులేటింగ్ ఉంటుంది. హై స్టిమ్యులేటింగ్ అండ్ లో స్టిమ్యులేటింగ్ లో ఇక్కడ హై స్టిమ్యులేటింగ్ లో వచ్చేసి మనకు గేమింగ్ ఏం ఆడాలి, ఏం చేయాలి, వీడియోస్ బాగా చూస్తుంటాం, వీడియోస్ లో మునిగిపోతూ ఉంటాము అండ్ సోషల్ మీడియాలో ఎక్కువ స్పెండ్ చేస్తూ ఉంటాము. ఈ విధంగా మనము హై స్టిమ్యులేటింగ్ లో ఉంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు లో దాంట్లో వచ్చేసి లెర్నింగ్ నేర్చుకుంటే ఎక్కువ నేర్చుకుంటూ ఉంటాము అండ్ ట్రైనింగ్ పీరియడ్ లో ఉంటాము అండ్ మీనింగ్ ఫుల్ టాకింగ్ మాట్లాడుతూ ఉంటాము. అదే విధంగా వర్కింగ్ ఆన్ గోల్స్ మీద మాట్లాడుతూ ఉంటాము. ఇవన్నీ కూడా లో స్టిమ్యులేటింగ్ లో చేస్తూ ఉంటాము. ఎందుకంటే డోపామైన్ అనేది మనకు అండర్స్టాండ్ ఏ విధంగా చేయాలో చెప్తుంది. దీని గురించి డోపామైన్ డిటాక్స్ బుక్ అనేది దాంట్లో క్లియర్ గా రాశారు. డోపామైన్ డిటాక్స్ బుక్స్ లో వచ్చేసి మీకు దీని గురించి క్లియర్ గా అండ్ ఫోకస్ అండ్ గోల్స్ అండ్ దాని మీద బెటర్ లైఫ్ ఏ విధంగా ఉంటుంది అండ్ డిసిషన్ ఏ విధంగా తీసుకోవాలి అండ్ థాట్స్ ఏ విధంగా ఉంటాయి, యాక్షన్స్, ఫీలింగ్స్, ఇవన్నీ కూడా మనకు అందులో వచ్చేస్తూ ఉంటాయి. అండ్ నెంబర్ 3 పాయింట్ వచ్చేసి మైండ్ఫుల్నెస్ లో ఏముంటుందంటే మనకు మైండ్ఫుల్నెస్ ఏ విధంగా అంటే మనకు సబ్ కాన్షియస్ ఇమీడియట్లీ రియాక్షన్ ఏ విధంగా అవుతుందంటే మనకు బైక్ మీద వెళ్తూ ఉన్నాము, పక్క నుంచి ఇంకో బైక్ వచ్చి మనకు ముందు అడ్డంగా సడన్ గా బ్రేక్ కొట్టేసరికి ఆయన చూసి మనం భయపడి కింద పడిపోయాం అనుకోండి, ఇమీడియట్లీ మనకు కోపం వచ్చేస్తూ ఉంటుంది. అంటే ఈ కోపం రావడానికి కారణం ఏంటంటే మనకు సబ్ కాన్షియస్ మైండే. ఈ సబ్ కాన్షియస్ మైండ్ ద్వారా మనకు కోపం వచ్చేస్తుంది. దాన్నే మనము మైండ్ఫుల్నెస్ అని చెప్తాము. కోపం దీనికి మనం తగ్గించుకోవడానికి మెనీ రీజన్స్, అంటే ఇంట్లో కూడా చిన్న చిన్న వాటికి కూడా మనం కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఈ కోపాలు చిన్న చిన్న సౌండ్స్ వల్ల చిన్న చిన్న చిరాకు వచ్చేస్తుంటాయి. దీంట్లో మెయిన్ గా ఇంపార్టెంట్ మనం చేయవలసింది ఏంటంటే మెడిటేషన్ చేసుకోవాలి అండ్ మంచి లవ్ మ్యూజిక్ అలాంటివి మనం విన్నాం అనుకోండి, మన ఏదైతే మన కోపం వచ్చే ఏదైతే సందర్భం ఉందో దాన్ని మనం కంట్రోల్ చేయొచ్చు. దీన్నే మనం మైండ్ఫుల్నెస్ అని చెప్తాం. అండ్ నెంబర్ 4 వచ్చేసి చాట్ జీపీటీ అనేది గ్రాటిట్యూడ్, పాజిటివిటీ, థ్యాంక్ఫుల్నెస్. ఇది వచ్చేసి నెగిటివ్ అండ్ నో కాన్ఫిడెంట్. అంటే నెగిటివ్ మైండ్ సెట్ ఏదైతే ఉందో గ్రాటిట్యూడ్ అనేది మనకు ఇన్స్పైర్, అంటే మనకు గ్రాటిట్యూడ్ ఒకటి మనకు కృతజ్ఞత భావము. మనము గ్రాటిట్యూడ్ ఉంటే మన కృతజ్ఞతలు ఎక్కువగా మనము చెప్పుకున్నట్లయితే దానివల్ల మనకు ఇన్స్పైర్ అవుతాము. దానివల్ల మనకు మంచి నేమ్స్ కూడా వస్తాయి. ఇక్కడ రాసాము గ్రాటిట్యూడ్ ఇన్స్పైర్స్ యూ టు డూ బెటర్. సో కృతజ్ఞత భావం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ విజువలైజేషన్ ఏ విధంగా ఉంటుందంటే విజువలైజేషన్ మనము అద్దం ముందు నిల్చొని పదే మనం అద్దం ముందు, చాలా మంది యాక్టర్స్ కానీ ఏవైనా డైలాగ్ చెప్పుకోవాలంటే చాలా మంది ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు అద్దం ముందు నిల్చొని. సో దాని వల్ల కూడా సక్సెస్ వస్తుందా అంటే ఎస్, డెఫినెట్ గా వస్తుంది. మనం లేచిన తర్వాత ఎలా మాట్లాడాలి, ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఇది చేయాలనేది అద్దం ముందు నిల్చొని పదే మీ గురించి మీరు చూసుకున్నట్లయితే దానివల్ల సక్సెస్ కూడా వస్తుంది. చాలా మంది అద్దం ముందు నిల్చొని ఆలియా భట్ అద్దం ముందు నిల్చొని చాలా సందర్భాల్లో మాట్లాడుతుంది. అదేవిధంగా ఆనంద్ మహేంద్ర గారు కూడా ఎలా మాట్లాడాలో అద్దం ముందు నిల్చొని మాట్లాడతారు. అండ్ విరాట్ కోహ్లీ కూడా అద్దం ముందు నిల్చొని ఫిట్నెస్ గురించి కానీ ఆయన యొక్క మైండ్ సెట్ గురించి కూడా ఆ విధంగా ఆయన సక్సెస్ అయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మిర్రర్ బుక్ కూడా మనము దాంట్లో రచించబడింది. ఇవన్నీ కూడా మిర్రర్ యాక్టివిటీస్ ద్వారా మనము ఏదైతే విజువలైజేషన్ ఉందో దాని ద్వారా మనము క్లియర్ గా మన ముందు మనము నిల్చొని మన గురించి మనం మాట్లాడుకున్నప్పుడు దాని మీద మనకు కాన్ఫిడెంట్ లెవెల్ అనేది పెరుగుతుంది. అండ్ నెక్స్ట్ అందులోనే అఫైర్మేషన్ వచ్చేసి ఎవ్రీడే ఏదైతే ఉందో మనము బెస్ట్ అనుకోవాలి. బెస్ట్ అంటే అఫైర్మేషన్ అనేది ఏ విధంగా ఉంటుందంటే షారుఖ్ ఖాన్ చెప్తుంటారు ప్రతిసారి ఐఎమ్ ద బెస్ట్ అంటే మనకు మనమే బెస్ట్ అనుకుంటే ఆ రోజు చిన్నప్పటి నుంచి ఆయన ఏదైతే ఉందో ఆయన స్టాండింగ్ లెవెల్ నుంచే ఐఎమ్ ద బెస్ట్ అనుకున్నారు కాబట్టి రియల్ గా ఈ రోజు బెస్ట్ గా ఉన్నారు. అంటే మీ గురించి మీరు బెస్ట్ అనుకుంటే, మీ గురించి మీరు బెస్ట్ గా ఉంటే డెఫినెట్ గా మీరు బెస్ట్ అయిపోతారు. సో ఇవన్నిటికంటే మనం డైలీ యాక్టివిటీస్ లో మనం చేయవలసిన వర్క్ ఏమేమి ఉంటాయంటే మార్నింగ్ రొటీన్ గా మీరు చేయండి. గ్రాటిట్యూడ్ అంటే మన కృతజ్ఞత భావంతో మీరు ఇది చేయండి. విజువలైజేషన్ మనము చూసి మాట్లాడము, మిర్రర్ ముందు నిల్చోవడము అది ఇంపార్టెంట్. అఫర్మేషన్ ధృవీకరణ ఏదైతే ఉందో దాని మీద కూడా మీరు మాట్లాడండి. మెడిటేషన్, ధ్యానం చేయండి. ఈ విధంగా మనము ఏ విధంగా కూడా మనము డే 1 నుంచి 21 డేస్ అనేది ఫార్ములా ఎందుకు చెప్తున్నాము. 21 డేస్ ఇంపార్టెంట్ ఏంటంటే డాక్టర్ మ్యాక్వెల్ మార్స్ అనే ఆయన ప్లాస్టిక్ సర్జరీ చేసినప్పుడు ప్లాస్టిక్ సర్జరీలో ఆ యొక్క బాడీలో మనకు 21 డేస్ ఏదైతే ఆయన ఇంప్లిమెంట్ చేశారో ఆ 21 డేస్ అనేది సక్సెస్ అయింది. కాబట్టి దీని మీద ఎన్నో రీసెర్చ్లు చేసిన తర్వాత ఏ పని చేసినా కంటిన్యూస్ గా ఏ డే ఆపకుండా డే 1 నుంచి
21 డేస్ వరకు మనం వర్క్ చేయగలిగితే డెఫినెట్గా అది మనకు ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది. పొద్దున్నే మీరు లేవాలనుకుంటున్నారు, 5 గంటలకు లేవాలి, బట్ మొదటి రోజు లేవలేకపోతారు, సెకండ్ డే లేవలేకపోతారు. అలా మీరు ప్రతిరోజు అలారం పెట్టుకొని 21 డేస్ ప్రాక్టీస్ చేశారనుకోండి, దాని తర్వాత ఆటోమేటిక్గా అలారం లేకుండానే మనం లేచేస్తాం. కాబట్టి 21 ఫార్ములా అనేది డే 1 నుంచి డే 21 వరకు మన సబ్ కాన్షియస్ మైండ్లో అది వెళ్ళేంత వరకు మనము దాని మీద మనం ఫోకస్ చేస్తే డెఫినెట్గా ఇది అవుతాం. మనకు వచ్చేసి ఈ పాయింట్స్ మళ్ళీ నేను రివిజన్ చేస్తున్నాను. ఏదైతే మనకు డెఫినెట్గా మనం విన్ అవ్వాలంటే ఇవి చేయాలి. అంటే మనము స్టార్టింగ్ నుంచి బిలీవ్స్ ఏదైతే నమ్మకం ఉందో, లిమిటింగ్ బిలీవ్స్ అండ్ డోపామైన్ డిటాక్స్ అనేది మాట్లాడుకున్నాం, గ్రాటిట్యూడ్ మాట్లాడుకున్నాము, విజువలైజేషన్ మాట్లాడుకున్నాము, అఫర్మేషన్ మాట్లాడుకున్నాము అండ్ మెడిటేషన్ మాట్లాడుకున్నాము. ఈ డే 1 నుంచి డే 21 వరకు ఇవంతా ఫార్ములాస్ మనము డైలీ యాక్టివిటీస్లో ఒక నోట్ ప్యాడ్లో మనము దాని మీద మనం ఫోకస్ చేసుకున్నామంటే డెఫినెట్గా మనము విజయాలు సాధించవచ్చు, డెఫినెట్గా మనం విన్ అవ్వచ్చు. సో ఇలాంటి మంచి మంచి టాపిక్స్తో మీ ముందుకు వస్తూ ఉంటాను, ఇలాంటి మంచి మంచి కాన్సెప్ట్తో మీ ముందుకు వస్తుంటాను. సో మన ఛానల్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. సో మీకు కూడా తప్పకుండా కామెంట్స్లో చిన్న చిన్న వీడియోస్ ఏమైనా కావాలంటే మీరు కామెంట్లో రాయండి. తప్పకుండా మనము మంచి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. మీ ముందుకు కొత్త కొత్త టాపిక్తో లర్న్ టు ఎర్న్లో మంచి మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. సపోర్ట్ ద ఛానల్. ఈ విధంగా సపోర్ట్ చేస్తూ ఉండండి. మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.